ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతుకులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి డ్రిప్ ఇన్స్టాలేషన్ కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పిట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా మీరు వరి కొంచెం మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి. కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి